తర్వాత నిజంగా ఆయన ఆల్కహాల్ తీసుకుని యాక్సిడెంట్ అయ్యాడు అనేది నిజమైతే ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ అతను నిజంగానే డ్రంకర్ అయితే ఎన్నిసార్లు అంటే ఎన్ని రోజుల నుంచి అతని ఒంట్లో ఆల్కహాల్ ఉన్నది అనేది కూడా మనకి బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది సార్. సో అది కూడా చేయాలి. నేనంటుంది ఏంటంటే ఆయన ఆల్కహాల్ షాప్కి ఎవరైనా వెనకాల నుండి ఈయన్ని మానిటరింగ్ చేస్తూ నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, షాప్లో మద్యం కొనాలి అని ఏమన్నా పెట్టారా, ప్రలోభ పెట్టారా? సో రకరకాల అనుమానాలు. ఎందుకంటే సాధారణంగా జాన్ గారు ఇక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. నిజంగానే ప్రవీణ్ పగడాలని ఎవరన్నా మీరు అంటున్నట్టుగా ఇది కూడా కొత్త అనుమానం తెర మీదకి వచ్చింది. మీరు చెప్తున్నట్టుగా ఎవరైనా వెనకాల నుంచి మానిటర్ చేసి నువ్వు షాప్లోకి వెళ్ళాలి, మద్యం కొనుగోలు చేయాలి ఇలా చెప్పి ఉంటారని ఒక అనుమానం మీరు వ్యక్తపరుస్తున్నారు కదా. కానీ ఇక్కడ ప్రవీణ్ గారు ఏదో ఒక చిన్న విషయానికి భయపడే వ్యక్తి కాదు. ఆయన అనేక మందితో స్పీచెస్ లో అనేక మందిని మోటివేట్ చేశారు, మీ కమ్యూనిటీ కోసం ఎంత ఫైట్ చేశారో మీరే చెప్తూ ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తిని నిజంగా ఒకరు మానిటర్ చేస్తున్నారంటే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అంత ఈజీగా వాళ్ళ మానిటరింగ్ అదే పనిగడుతూ ఆయన ఫాలో అవుతూ ఉంటుంటారన్న ఒక అనుమానం ఉందా? ఇంకా అంటే అంత పెద్ద వ్యక్తి ఆయన కన్నీ తెలుసు. ఒక్క నిమిషం నేను నా యొక్క బిలీఫ్ లేదంటే నా నమ్మకం, నా విశ్వాసం ఏంటంటే ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు ఎప్పుడు అవుతారంటే దేవుని చేత నిజంగా ఒక పిలుపు వచ్చి దేవుడు తన జీవితాన్ని మార్చాడనేటువంటి ఒక నమ్మకం ఉన్న అతను దైవజనుడిగా సేవ ప్రారంభిస్తాడండి. ఆ దైవజనుడు లేదంటే ఆ పాస్టర్ గారు ఈ రీతిగా ఈ యొక్క లోకాన్ని శరీరేచ్ఛలు జయించాలి, ఆ జయించిన తర్వాతే వారు సేవలోకి రావాలనేది క్రైస్తవ సిద్ధాంతం సార్. సో ఈ సిద్ధాంతం అనుగుణంగా ఆయన చాలా పెద్ద అనేక మందికి సేవకులకి అనేక విషయాలు బోధించిన అతను. సో అతను నిజంగా ఒకవేళ అతను ఈ వ్యసనం ఉండుంటే ఒకవేళ మనం ఆ రిపోర్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ కన్జంప్షన్ అని వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలాగో మీరు ఇవన్నీ కూడా కొన్నాడు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల యాక్సిడెంట్ అయ్యిందని ఆ సీసీ ఫుటేజ్ ప్రకారం ఒక ప్రాథమికంగా ఎవరికి వారు అందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి అసలు నిజంగానే ఈయనకి అలవాటు ఉందా అనేది కూడా ఒకసారి పరీక్ష చేస్తే ఇంకా ఎవరు కూడా మాట్లాడరు సార్. ఎందుకంటే ఈశ్వర్ అందరితో ఇక్కడ మీరు అంటున్నట్టుగా నిజమే, ఆయన కొనుగోలే చేశాడు కానీ మద్యం సేవించాడా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలియాలి. ఆయనకు అలవాటు ఉందా లేదా అనేది ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, కుటుంబీకులకు తెలియాలి. చాలా ఫుటేజ్ లో ప్రవీణ్ పగడాల అనేది కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు కదా సార్. చెప్పండి. కుటుంబీకులు కూడా చాలా మంది వారి యొక్క భార్య కానీ ఎవరు కానీ అసలు ఆయనకి అలవాటే లేదు అని చెప్తున్నారు. నిజానికి ఆయనతో పాటు చాలా మంది సన్నిహితులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఒక రహస్యాన్ని దాయలేడు సార్. జోన్ గారు మీకు తెలియదు కాదు, ఇక్కడ ఏంటంటే వాళ్ళు అంటున్నారు అని చెప్తున్నారు కానీ ఇక్కడ బహిరంగ పరచలేదు. కానీ ఆయన కొనుగోలు చేసింది, బహిరంగ పరిచింది, సామాజిక మాధ్యమాల్లో ఉంది. ఆయన ట్రావెల్ చేస్తోంది, సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఒకరు నిర్దిష్టంగా కుటుంబం నుంచి లేకపోతే ఆయన సన్నిహితులు బయటకు వచ్చి ఆయనకు అసలు అలవాటే లేదు అనేది ఎక్కడ చెప్పడం లేదు. అది కేవలం సోషల్ మీడియా వరకు మాత్రం పరిమితం అవుతోంది, అంతేగాని బహిరంగ పరిచే అవకాశం అయితే కనబడడం లేదు. బైబిల్లో ఒక మాట ఉంది సార్. బైబిల్లో ఏంటంటే నీ పాపమే నేను పట్టుకుంటుందని బైబిల్లో ఉంది సార్. ఓకే, ఆ పాపం ఎంతమంది దాచినానండి, ఆ పాపం అనేది ఆ మనిషిని పట్టుకుంటుందని బైబిల్ చెప్తుంది సార్. సో మేమేంటంటే ఈ ఇష్యూకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది ఏమైపోతుందంటే రకరకాల దారుల్లోకి వెళ్ళిపోతుంది సార్. ఒకవేళ నిజంగా హత్య అంటే నేనేమంటానంటే ఇది ఏదో మత కల్లోహాలు, మత విద్వేషాలు హత్య కిందే చూడకూడదు. అతను స్వయంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అతను స్వయంగా ఒక స్థితిమంతుడు, అమెరికాలో కూడా కొన్ని కోట్ల రూపాయలతో ఒక మంచి బిల్డింగ్ కొనుక్కున్నాడు. ఆ బిల్డింగ్ చాలా విశాలవంతమైన సౌకర్యవంతమైన బిల్డింగు. ఆ బిల్డింగ్ ను కూడా అతను అమ్ముకుని ఇండియా వచ్చి అతను సేవ చేస్తున్నాడు. అంటే అతను చాలా ఆస్తిపరుడు, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, చాలా కోట్లకు అధిపతి. ఈ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి సార్. ఓకే, సో వాటికి ఇది నెల లింకప్ చేస్తారు. మీకు అనుమానం ఏంటి చెప్పండి. నాకున్న అనుమానం ఏంటంటే ఒకటి సార్, అనుమానం అనేది ఎలా వచ్చిందంటే ఇప్పుడు సీసీ ఫుటేజ్ అన్ని వచ్చినాయి కానీ స్టార్టింగ్ అనుమానం గల బేసిక్ కారణం ఏంటంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ లో బండి ఈయన మీద పడి ఉండడమే ప్రధానమైన అనుమానం అండి. ఓకే, అంటే యాక్సిడెంట్ జరిగితే అలా జరిగి ఉండదని మీ అనుమానం. ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ జరిగి ఉంటే అలా జరిగి ఉండదని మీ అనుమానం అదండి. ఓకే, కానీ మొదటి నుంచి సరే అక్కడ యాక్సిడెంట్ జరిగిన సంఘటన స్థలంలో ఏం జరిగింది అనేది అలా ఎలా పడి ఉంటుంది అనేది పోలీసులు తేల్చాలి, పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మనం సీక్వెన్స్ ప్రకారంగా హైదరాబాద్ లో అయినా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ సంఘటనా స్థలం వరకు ప్రతి విజువల్ ఒకసారి ఫస్ట్లీ మీకు
ప్రవీణ్ పగడాలకి ఎప్పుడైనా కలిసారా? మీకు ఎటువంటి సాన్నిహిత్యం ఉండేది? నేను యాక్చువల్గా ఆయన ఎప్పుడు కలవలేదు సార్. ఎందుకంటే ఆయన హైదరాబాద్ లో ఉంటారు, ఇటు సైడ్ వచ్చినా పెద్ద ఆయన ఎప్పుడు పరిచయం లేదు అసలు. ఎప్పుడు మీరు మీట్ అవ్వలేదు? ఆయన గురించి తెలుసు, ఆయన వీడియోస్ అవి చూస్తూ ఉండేవాళ్ళము. చక్కటి సబ్జెక్టు ఒక ఇందాక హర్ష్ కుమార్ గారు కూడా మీతో మాట్లాడారు. చాలా మందికి తెలియని మీరు డైరెక్ట్ గా చూడలేదు. మీరేదైతే సోషల్ మీడియా ద్వారా ఆయన స్పీచెస్ కి అట్రాక్ట్ అయిపోయి ఆయన చాలా బాగా మంచి వ్యక్తి అని చెప్పి మీరు చెప్తున్నారో, అదే రకంగా ఎప్పుడైతే ఈ విషయం తెర మీదకి వచ్చిందో చాలా మందిని గమనిస్తున్నారు. అంతకంటే ముందు కూడా ఆయన చూసిన వారు ఉన్నారు. ఒకసారి విజయవాడలో ఆయన ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నాడో అక్కడ ఆల్రెడీ ఆయన కింద పడిపోయి పార్క్ దగ్గర సుమారుగా 3-4 గంటల పాటుగా విశ్రాంతి తీసుకున్నారని చెప్తున్నారో, అక్కడ ఒక పక్కాగా పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు ఆయన ప్రవీణ్ పగడాల అని చెప్పి. అంతకంటే ముందు ఒక టీ బాయ్ ఆయన స్వయంగా తన చేత్తో చేసిన టీని వాటర్ని ప్రవీణ్ పగడాలకు తాగించి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఎస్ నేను ప్రవీణ్ పగడాలను ప్రీవియస్గానే చూశాను, నాకు ఆయన తెలుసు, ఆయన ఫేస్ మాస్క్ తీసుకారని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఎల్బీ నగర్ లో ఎక్కడైతే కరెక్ట్ పాయింట్ మాట్లాడారు సార్. మీరు మాస్క్ తీసారని అంటున్నారు, అతను చూసాడు అంటున్నారు. ఎన్ని సీసీ ఫుటేజ్ వచ్చినాయి? సుమారు 200 పైన సీసీ ఫుటేజ్ వస్తున్నాయి సార్. ఉదాహరణకి మీకు బండి నడిపే అలవాటు ఉన్నట్లయితే హెల్మెట్ పెట్టుకుంటే ఎక్కడన్నా ఏదైనా షాప్ దగ్గర ఆగితే సంథింగ్ ఏదో వాటర్ బాటిల్ కొనుక్కోవడానికో డ్రింక్ కొనుక్కోవడానికో ఆగితే హెల్మెట్ ని మనం ఒక ఇరిటేషన్ గా ఫీల్ అవుతాం సార్. ఎందుకంటే ఆ చెమట తలకు పట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రీ అవుతాం అని చెప్పి హెల్మెట్ తీసి పక్కన పెడతామండి. కానీ ఇన్ని 200 సీసీ ఫుటేజ్ లో కూడా ఎక్కడా కూడా హెల్మెట్ తీసినట్లుగా మనం కనబట్టలేదు. ఎగ్జాక్ట్లీ, అంటే మీకు వచ్చిన అనుమానం నాకు కూడా ఉంది. కానీ పక్కపోతే అక్కడ లైవ్లీగా ఇప్పుడు అక్కడ మీరు చూడలేదు, ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా చూడలేదు, కానీ పోలీస్ ఆఫీసర్ ఒక టీ బాయ్ చెప్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక విషయాన్ని అనేక రకాల డైమెన్షన్స్ లో ఎవరు ఆలోచన బట్టి అందరూ చూస్తున్నారు సార్. కొంతమంది ఏమన్నారంటే ఆయన హెల్మెట్ ఇక్కడ జావా కంపెనీ కదా, ఇక్కడ జావా లోగో ఉంది ఈ సైడ్, కానీ వైన్ షాప్ దగ్గర ఉన్నప్పుడు ఆ జావా లోగో కనపట్లేదు, అదొకటి అంటున్నారు సార్. ఓకే, అదొకటి ఆలోచించండి. దానికి సీసీ ఫుటేజ్ మీ దగ్గర మీరు చూస్తారా? ఇప్పుడు డైరెక్ట్ గా జాన్ వెస్లీ గారో లేదంటే ఇంకెవరో డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఆయన ప్రయాణం చేస్తున్న సమయంలో మనం ఎవరో మీట్ కాలేదు, చూడలేదు, కానీ ప్రత్యక్ష సాక్షులు అయితే ఉన్నారు కదా. ఒకసారి ఎల్బీ నగర్ దగ్గర ఆయన సీసీటీవీ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎల్బీ నగర్ దగ్గర సవేరా వైన్ మార్ట్ దగ్గర ఆయన మద్యం కొనుగోలు చేసినట్టుగా ఏకంగా మద్యం షాప్ ఓనరే ప్రవీణ్ పగడాల అన్నట్టుగా నిర్ధారించారు. ఇంకోటి చెప్పేస్తున్నాను సార్, మీరు డైరెక్ట్ అంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ఓపెన్ గా ఫ్యాక్ట్స్ అవి వస్తున్నాయి కాబట్టి ఆర్టీవీ ద్వారా ఎంతో మంది లక్షల మంది ప్రజలు మీ ఛానల్ చూస్తున్నారు కాబట్టి నిజంగా ఒక వ్యక్తికి ఎలాంటి వ్యసనపు అలవాట్లు ఉంటే అలా రోడ్డు మీద పచ్చి తాగుపోతాడు, లేదా పడిపోతూ కొనుక్కుని తాగి వెళ్తా ఉంటాడు అంటారు సార్. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు అనుకోండి, డబ్బున్న వ్యక్తి అతనే, ఒక సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తి. మద్యం కొనడం ఏం తప్పు కాదు, మద్యం కొనడం ఏం తప్పు కాదు, ఆయన సేవించి ఉంటాడని కూడా మనం నిర్ధారించడం లేదు. ఆయన మద్యం సేవించడం అలవాటు ఉంటే ఒక రూమ్ తీసుకుని చక్కగా తాగుండొచ్చు కదా సార్. అవును, ఎందుకు అతను రోడ్డు మీద ఏదో పచ్చి తాగుపోతులాగా తాగుతూ గుద్దేసుకుంటూ పడిపోతూ ఏంటి హైదరాబాద్ లో కొనేసుకుని మళ్ళీ మధ్యలో ఎక్కడో కొనేసుకుని మళ్ళీ పడిపోయి మళ్ళీ దగ్గరికి వచ్చి ఏలూరుకి వెళ్ళి ఏలూరులో కూడా తాగేసి మళ్ళీ పడిపోయి అన్నిసార్లు పడిపోయి తాగుతూ ఉంటాడు అంటారు సార్. అనుమానం ఉంది, అనుమానం వ్యక్తమవుతోంది. అన్నానంటే నిజంగా ఒకవేళ జరిగితే దేవుడి చిత్తం మనం దానికి ఇంకెవరో ప్రశ్నించలేం. కానీ ఒక విషయాన్ని ఒకే డైమెన్షన్ లో కాకుండా వేరొక కోణంలో కూడా కొంచెం ఒక విచారణ చేస్తే బాగుంటది అనేది మా అభిప్రాయం సార్. మీ నుంచి తీసుకుంటాను నేను, మీ అనుమానం ఏంటో తీసుకుంటా. ఒకసారి బిఫోర్ దాట్ ఎల్బీ నగర్ దగ్గర ఆయన నిజంగా అక్కడికి వచ్చాడా లేదా అని చెప్పి ఆ మద్యం షాప్ ఓనర్ ఒకసారి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, అది వస్తుంది. బిఫోర్ దట్ అంటే ఏ డైమెన్షన్లో విచారణ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇంకేదైనా వేరే డైమెన్షన్ ఉందా? అంటే ఏ డైమెన్షన్లో మీరు చెప్తున్నట్టుగా ఆయన చాలా రిచ్, అన్ని రకాలుగా తెలిసిన వ్యక్తి, కాసేపు అలా ఆగి ఒక రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని నిజంగా ఆయన కాల్ లిస్ట్ ఇప్పుడు ఫోన్ నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా ఎవరో కూడా ఇష్యూ కూడా మాట్లాడకూడదు. అంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆయన ఫోన్ ఈమెయిల్ అది ఇస్తే ఎక్కడెక్కడికి వెళ్ళినా అన్ని వస్తున్నాయి కదండి టెక్నాలజీ, ఆ గూగుల్ టేక్అవుట్స్ లో అదొకటి చేయండి. తర్వాత ఒక 1 year నుంచి ఆయన ఫోన్ కాల్స్, ఆయన ఎవరితో ఎటువంటి విధానంలో సంభాషణ జరిగింది, ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇది కూడా ఒకసారి విచారణ చేయాలి. ఒకవేళ నిజంగా ఆ రోజున 24వ తారీఖున ఇన్ని రకాలుగా వైన్ షాప్లకి వెళ్ళి ఆయన ముందు కొనుక్కుంటే నిజంగా అతను పచ్చి తాగుబోతు అయితే
ఎన్ని రోజుల నుంచి అతను ఇక ఆల్కహాల్ కన్జంప్షన్ అతని బాడీలో ఉంది, లివర్ టెస్ట్లు అవి చేస్తే తెలిసిపోతుంది సార్. తర్వాత ఇంకొకటి, నిజంగా అతను పచ్చి తాగుబోతు అయితే ఇంత నేను కూడా అడిగానండి, నాకు వాటి పక్కన నాకు అంత అవగాహన లేదు. కొంతమందిని నేను అడిగాను, అతను ఏదో ముందు ఇక్కడ ఏలూరు దగ్గర ఫస్ట్ ఏదో బకాడి అని ఏదో చెప్పి ఏదో కొన్నాడని చెప్పేసి అంటే, నేను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళు కొంతమంది నేను అడిగానండి, మాకు డ్రైవింగ్ వచ్చేవాళ్ళు బయట ఉన్న వాళ్ళు కొంతమంది అడిగితే, సార్ ఇది బకాడి అనేది రొమ్ము అంటారండి, ఈ రొమ్ము ఎండాకాలంలో ఏ మనిషి తాగడు సార్, ఇది రొమ్ము ఈ వింటర్ సీజన్ లో ఏదంటే చలి కాలంలో తాగేటువంటి ముందండి అని అన్నారండి. నాకేమో డౌట్ వచ్చిందంటే, ఇతను నిజంగా అంత పచ్చి తాగుపోతే అలాంటి విషయాలను తెలియకుండా ఉంటుందా? ఆ ఎండాకాలంలో బండి మీద మంచి వడగాల్పులో వస్తున్న వ్యక్తి అది తాగితే నా పని అయిపోతుంది, నేను తట్టుకోలేను అన్న అవగాహన కూడా అతనికి ఉండకపోద్దా? అంటే అవగాహన లేకుండానే అతను రీతిగా తాగుతాడు. జాన్ గారు ఒక్క నిమిషం, ఎల్బీ నగర్ నుంచి ఆయన ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఎల్బీ నగర్ సవేరా లిక్కర్ మార్ట్ సంబంధించిన వ్యక్తులు, ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడ్వేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. ఒక్కడే వచ్చిండు, బుల్లెట్ మీద వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడ్వేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. ఒక్కడే వచ్చిండు, బుల్లెట్ మీద వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. జాన్ గారు విన్నారు కదా, ఎల్బీ నగర్ ఆ సవేరా లిక్కర్